ఈ ఒక్క కాంబినేషన్ పేరు వినగానే ఇండియన్ సినిమాలోనే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ మొదలవుతుంది. ఎందుకంటే ఒకవైపు తన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, స్టార్డంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు, మరోవైపు ఒక సినిమా అనౌన్స్ చేస్తే చాలు, దానిమీద ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే దర్శకుడు రాజమౌళి. ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారనే విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ మీద ఆడియన్స్ లో ఉన్న ఎక్సైట్మెంట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అసలు ఈ మూవీ కోసం ఆడియన్స్ ఇంతగా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? దానికి మొదటి కారణం, ఈ కాంబినేషన్ ఇప్పటివరకు మనం స్క్రీన్ మీద చూడని కాంబినేషన్ కావడమే. మహేష్ బాబు తన కెరీర్లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. క్లాసీ రోల్స్ నుంచి మాస్ క్యారెక్టర్స్ వరకు, ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ నుంచి యాక్షన్ రోల్స్ వరకు ప్రతి సినిమాలో తన ఓన్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూనే ఆడియన్స్ కి కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు. కానీ రాజమౌళి సినిమా విషయంలో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే రాజమౌళి తన హీరోలను కేవలం ఒక క్యారెక్టర్ లాగా చూపించడు. వాళ్ల క్యారెక్టర్ ని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లి వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ని ఒక డిఫరెంట్ స్కేల్లో చూపిస్తాడు. బాహుబలిలో ప్రభాస్ ని ఆడియన్స్ ఇంతకుముందు చూడని స్కేల్లో చూపించాడు. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పాత్రలను కూడా ఆర్డినరీ కమర్షియల్ క్యారెక్టర్స్ లాగా కాకుండా ప్రేక్షకులు సంవత్సరాల పాటు గుర్తుంచుకునేలా క్రియేట్ చేశాడు. అలాంటి రాజమౌళి చేతిలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ ఇప్పుడు ఈ మూవీ మీద ఉన్న బిగ్గెస్ట్ అట్రాక్షన్. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కి రాజమౌళి స్టోరీ టెల్లింగ్ కలిస్తే అది ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయడమే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి మరో ఇంపార్టెంట్ రీజన్ ప్రాజెక్ట్ యొక్క స్కేల్. రాజమౌళి సినిమాలు అంటేనే భారీ లొకేషన్స్, గ్రాండ్ విజువల్స్, స్ట్రాంగ్ యాక్షన్ సీక్వెన్సెస్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూ గురించి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ మూవీ కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని మొదటి నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వెంటనే డిస్కషన్స్ కి దారి తీస్తోంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ మూవీ మీద హైప్ ఎంత ఎక్కువగా ఉందో అంతే స్థాయిలో ప్రెషర్ కూడా ఉంది. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు ఒక నార్మల్ బ్లాక్ బస్టర్ ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కాబట్టి ఇది ఇండియన్ సినిమాలో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మూవీ విడుదలైన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక మూవీ ఎంత పెద్దది అయినా చివరికి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాల్సింది స్టోరీ మరియు క్యారెక్టర్స్ తోనే. అందుకే ఈ మూవీ విషయంలో అసలు ఎక్సైట్మెంట్ విజువల్స్ గురించి మాత్రమే కాదు. మహేష్ బాబుని రాజమౌళి ఏ క్యారెక్టర్ గా చూపించబోతున్నాడు, ఆ క్యారెక్టర్ జర్నీ ఎలా ఉండబోతుంది, మూవీలో మహేష్ బాబుని ఇప్పటివరకు మనం చూడని విధంగా చూపించబోతున్నారా అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది కేవలం మహేష్ బాబు అభిమానులు మాత్రమే వెయిట్ చేస్తున్న మూవీ కాదు. రాజమౌళి గత సినిమాల వల్ల ఆయన మూవీస్ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఆటోమేటికలీ వెయిట్ చేస్తుంది. దానికి మహేష్ బాబుకి ఉన్న మ్యాసివ్ పాపులారిటీ కూడా యాడ్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఒకవైపు మహేష్ బాబు ఫ్యాన్స్, మరోవైపు రాజమౌళి ఫ్యాన్స్, ఇంకోవైపు ఇండియన్ సినిమా ఆడియన్స్ అందరూ ఈ కాంబినేషన్ నుంచి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఈ మూవీ రిలీజ్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఇంత డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడు చివరగా ఒక క్వశ్చన్. మహేష్ బాబుకి ఇప్పటికే మ్యాసివ్ స్టార్డమ్ ఉంది. రాజమౌళి ఇప్పటికే ఇండియన్ సినిమాలో తన మార్క్ క్రియేట్ చేశాడు. ఇద్దరూ కలిసి వచ్చిన తర్వాత వాళ్లలో ఎవరి ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది? మహేష్ బాబు తన స్టార్ పవర్తో రాజమౌళి వరల్డ్ ని డామినేట్ చేస్తాడా, లేదా రాజమౌళి తన స్టోరీ టెల్లింగ్ తో మహేష్ బాబుని ఇప్పటివరకు మనం చూడని కొత్త లెవెల్ కి తీసుకెళ్తాడా? నా ఒపీనియన్ లో ఈ మూవీ మీద ఉన్న బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్ ఇదే. ఎందుకంటే మనం ఒక హీరో సినిమా కోసం మాత్రమే వెయిట్ చేయడం లేదు, ఒక స్టార్ మరియు ఒక దర్శకుడు కలిసి క్రియేట్ చేయబోయే కొత్త వరల్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ నిజంగానే ఇండియన్ సినిమాలో ఒక న్యూ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా, లేదా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి.